రైల్వేని డెవలప్ చేసిందంటే ఇతనే. ఈ బిల్లు 5 కిలోమీటర్స్ పడుతుందా సార్? దీపం అన్నట్టు. దీపం ఈ టికెట్ లో నేను ఈ టికెట్ చూశాను సార్. అంటే మనకు ఇంటికి పెద్ద దర్వాజా ఎట్లనో మనకి టెలిఫోన్, ఫస్ట్ టెలిఫోన్ సింగిల్ కోచ్ ఉండేది అప్పుడు. ఏంటి సార్ ఫస్ట్ బుక్ ఇంజిన్ ఇది కాచిగూడ స్టేషన్ అండి. కాచిగూడ స్టేషన్ లో ఉంది రైల్ మ్యూజియం అని. నేను రైల్ మ్యూజియం ఇన్ఛార్జిని. నా పేరు అశోక్. ఈ రైల్ మ్యూజియం మొత్తం చూసి తెలుసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తే 70 మార్క్స్ల పేపర్, క్వశ్చన్ పేపర్ దొరుకుతుందండి. అది ఎలాగంటే చెప్తాను. ఉదాహరణకు బాంబే టు పూనా ట్రైన్ నడిచిందని ప్రతి ఒక్కరికి తెలుసు, సోషల్లో ఉంటది. ఈడ పూనా టు హైదరాబాద్కి వచ్చిన స్టేషన్ ఏ స్టేషన్ ఫస్ట్ స్టేషన్ చెప్పగలుగుతారా మీరు? ఇది లోగోలు, ఇండియాలో ఉన్న హోల్లో లోగోలు. మనది ఇండియా లోగో, రైల్వే లోగో. ఓహో, ఇండియన్ రైల్వే సార్. ఓకే ఓకే. ప్రతి కంట్రీలో ఒక లోగో ఉంటది. ఆ లోగో మొత్తం లోగాలు 37 లోగాలు ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు 37 లోగాలు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది బెల్ అండి. రైల్వే స్టేషన్ లో గానీ రైల్వే బేట పెట్టేవాళ్ళు అప్పుడు గాడిద గాని గుర్రాంతో ఎద్దుతోని కొట్టిపించేవాళ్ళు. ఎందుకంటే మన ఊరికి స్టేషన్ కు ఊరు ముందు నుంచి ట్రైన్ పోవాలా, దూరం మినిమం 3 కిలోమీటర్లు ఉండాలని రూలు. అంత దూరం వినపడుతుందా సార్ ఈ బిల్ అనేది? ఇది 5 కిలోమీటర్స్ వినపడుతుందండి. ఈ బిల్లు 5 కిలోమీటర్స్ వినపడుతుందా సార్? 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్ల దాకా వినపడుతుంది బిల్లు. అందుకని చెప్పి సౌండ్ పొల్యూషన్ ఉంటుందని చెప్పి రైల్వే స్టేషన్లు అనేది దగ్గరలో అయితే ఇల్లు కట్టనిచ్చేవాళ్ళు కాదు. మినిమం ఒక 2 కిలోమీటర్ల అవతల మాత్రమే ఉండేది. నిజాం సర్కారు టైంలో కానీ 3 కిలోమీటర్లు మినిమం. ఇప్పుడు కూడా 3 కిలోమీటర్ల వాళ్ళు వేసిన బునాదే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న మన పబ్లిక్, మన గవర్నమెంట్ దగ్గరికి స్టేషన్ దగ్గర కూడా ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఓకే, అది తేడా. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ గురించే ఉండేది. ఇది ట్రాక్ అంటే షాప్ మొరా, లివర్, క్లిప్స్, ప్యాకింగ్ గురించి యూజ్ చేసేవాళ్ళు. కలపడానికి యూజ్ చేసేవాళ్ళు. 1885, 1905, 1986 ఇలా నడిచినవి. ఇవి ట్రాక్ కట్ చేసి పెట్టింది అన్నట్టు. ట్రాక్ మీద పబ్లిక్ వాళ్ళు కూలి వాళ్ళు చేసేవాళ్ళు. అవేమో గుర్తులు, ట్రాక్ కార్నల్ ఉంది, ఎన్ని స్పీడ్ పోవాలా, 30 స్పీడ్ అది చూపిస్తుంది. సిగ్నల్ 30 అంటే 30 స్పీడ్. ఇది షాప్ బ్రేక్ అనేది ఫస్ట్ 2 టైపులో యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ అరిగినాక కింది కూడా తిప్పేసుకుని, ఓహో, పైన సైడ్ అరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి వేసేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ ఇది బ్రిటిష్ టైంలో ఇదే ఉండేది ట్రాక్. ఓహో, కింద ట్రాక్ స్లీపర్ టైప్ లో ఆ తర్వాత ఇవి వచ్చినాయి, ఇన్పై వచ్చినాయి. ఇన్పై వచ్చిన తర్వాత కట్టె వచ్చినాయి. కట్టె తర్వాత ఇప్పుడు సిమెంట్ యూజ్ చేస్తుండ్రు. స్లీపర్ యూజ్ చేస్తారు. ఇది ఇంజన్ వాళ్ళదే, వాళ్ళ సుత్తెలు, బ్రిడ్జ్ మీద కట్టే ప్లేటు, ఏ బ్రిడ్జ్ అనేది, ఆ బ్రిడ్జ్ ఏ ఇయర్ లో కట్టిండ్రు అని వాళ్ళు యూజ్ చేసే సామాన్లు ఇవన్నీ. ఇది ట్రాక్ చేంజ్ చేసే వీల్ హ్యాండిల్ మిషన్. ఈ ట్రాక్ చేంజ్ చేయడానికి, ఈ ట్రాక్ నుంచి ఈ ట్రాక్ చేయడానికి ఇది లివర్ అంటారు. ఇదేమో హ్యాండిల్ సిగ్నల్స్ ట్రాక్ చేసేది. ఓహో, మన సిగ్నల్స్ ఇవి రెడ్, ఎల్లో, గ్రీన్ ఇవి పడాలంటే మాన్యువల్ గా చేసేవాళ్ళు. ఓకే, ఇవి కూడా అవే అన్నట్టు. అవే సార్. ఇవేంటి సార్? ఇనప కుండ ఏంటి సార్? ఇనప కుండ. అది అప్పుడు ఫస్ట్ లో మట్టి కుండలు పెడితే పలిగిపోతాయని యూజ్ చేసే వాళ్ళు స్టేషన్ లో గానీ వాటర్ తెచ్చుకోవడానికి. పనికి యూజ్ చేసేటప్పుడు మట్టి కుండలు అయితే ఊరకూర పగిలిపోతాయి అని చెప్పి ఇనప కుండలు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇదేమో స్టేషన్ ముందు గానీ స్టేషన్ లోపల గానీ దీపాలు పెట్టి అప్పుడు కరెంట్ లేని పక్షంలో ఇప్పుడు బల్బులు, ఒకప్పుడు కరెంట్ లేనప్పుడు బల్బులు మాదిరిగా యూజ్ చేసేవాళ్ళు. దీపం అన్నట్టు. దీపం పోసి దీపం పెడతారు. అంత పెద్దగా వస్తుంది, వెళ్తురు మస్తు వస్తుంది. ఇప్పుడు అద్దాలతోనే వెళ్తురు బాగా వచ్చేది అన్నట్టు. అవునా? ఓకే. ఇది కామర్షియల్ డిపార్ట్మెంట్. ఈ కామర్షియల్ డిపార్ట్మెంట్ లో మనము పిన్స్, టీటీ యూజ్ చేసేది, స్టాంపు, పార్సల్ స్టాంప్ వేయడానికి, మోరోగ్రాఫ్, ఇది టికెట్ ఇవ్వడానికి. ఇదేమో
ఇదేమో అప్పుడు ఒకప్పుడు చిన్నవి టికెట్ లాగా ఉంటుండే, ఆ టికెట్ పెట్టి ఇక్కడ వచ్చి ఇస్తే డేటు టైము రేటు ఓహో ఎప్పటికప్పటికి డేట్ టైం చెక్ చేసుకుంటా. ఇలా ఉండేది టికెట్. ఆహా, ఈ టికెట్ లో నేను ఈ టికెట్ చూశాను సార్. ఈ టికెట్ లో ఉండేది. చూశాను. ఇది రిజర్వేషన్ చేసేవాళ్ళు, ఇది వాళ్ళు టైప్ పెట్టేది. రిజర్వేషన్ టికెట్లు కూడా ఇవ్వాలి సార్? ఇచ్చా. ఓకే ఓకే, ఒకప్పట్లో టికెట్స్ ఇవి. అది ఏంటి సార్ ఇది? ఇది హోమ్ సిగ్నల్ అంటారు దీని. సిగ్నల్స్ అంటే మనకు ఇంటికి పెద్ద దర్వాజా ఎట్లనో మన స్టేషన్ కు బేట ఇది మెయిన్ దర్వాజా. అక్కడ వచ్చి ఆగిపోతుంది, ప్రతి ఒక్క ట్రైన్ ఆగిపోతుంది. ఆగినాక కంట్రోలర్ నుంచి మాస్టర్ తెలుసుకుంటారు, మాస్టర్ నుంచి పర్మిషన్ ఏ ట్రైన్ ఏ ట్రాక్ మీద ఏ ప్లాట్ఫారం మీద పోవాలనేది చెప్పడానికి ఇది. ఓకే. ఆహా. అయితే తర్వాత ఇప్పుడు ఈ సిగ్నల్స్ ఎట్లా ఉండే అంటే రూట్ సిగ్నల్ అంటారు. అయితే రూట్ సిగ్నల్ అంటే 1, 2, 3 ఇట్లా రౌండ్ గా 10 ప్లాట్ఫారాలు ఉన్నా కూడా 10 ప్లాట్ఫారాలు ఉంటాయి రౌండ్ గా. ఆ సిగ్నల్ ఏ ప్లాట్ఫారం పోతుందో ఆ హోమ్ సిగ్నల్ కాడ నిలబడి అది లైట్లు వేస్తాడు, అప్పుడు ఆ ప్లాట్ఫారం మీదకి వెళ్ళిపోతుంది. ఇది సౌండ్ సిస్టమ్. సౌండ్ అంటే ఇప్పుడు మనము బయట అప్పుడు కరెంట్ లేదు, ఈ సౌండ్ రేడియో మాదిరి వస్తుండే, సౌండ్ వస్తుండే, ఈ ప్లాట్ఫారం మీద వస్తుంది అని చెప్పడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇదేమో మనము బ్యాటరీ పెట్టి ఫోకస్ లైట్ లాగా దీపం పెట్టి వెళ్తురు బాగా వస్తుంది. దేనికి యూజ్ చేసేవాళ్ళు సార్? ఎవరు ట్రాక్ మీద యూజ్ చేసేవాళ్ళు. ఫ్యాక్స్ మిషన్ ఇది. ఫ్యాక్స్ ఓన్లీ స్టేషన్ లో పోస్ట్ ఆఫీస్ లో ఉండేది ఫ్యాక్స్ మిషన్. టెలికాం, టెలిగ్రామ్, టెలిఫోన్ ఈ 3 మనకు ఇప్పుడు లేవు. ఈ టైంలో లేవు, ఒకప్పట్లో ఉంటుండే. టైప్ ఇదేంటి సార్? టైపింగ్ మిషన్. టైపింగ్ మిషన్ అప్పట్లో ఫస్ట్ టైపింగ్ మిషన్. ఏ సంవత్సరం సార్ ఇది? ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, ఐడియా లేదు. ఓకే ఓకే ఓకే. ఇదేంటి సార్? ఈ టెలిఫోన్ ఏంటి సార్? టెలిఫోన్ ఫస్ట్ టెలిఫోన్ అది ముందుది. ఓహో, అయితే నేను చూశాను సార్, సినిమాలో ఉండేది కానీ ఇప్పుడు ఓన్ గా చూసాను సార్. ఇది డిఫరెంట్ గా ఉంది ఈ టెలిఫోన్ అనేది. ఆ టెలిఫోన్ అంటే కంట్రోలర్ రూమ్. ఇది కంట్రోలర్. ఓహో, ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కి మాట్లాడుకోవడానికి. రైల్వే స్టేషన్ తరపున ఇది ఇట్లా తిప్పితే సరిపోతుంది సార్. తిప్పితే అక్కడ వచ్చిందంటే వచ్చితే లేపి వచ్చిందంటే అక్కడ రింగ్ అయిపోయి. ఇదేంటి సార్? ఇది టెలికాం, టెలిగ్రామ్. టెలిగ్రామ్ ఒకటి వచ్చేది, ఒకటి పోయేది. ఇది ఇన్పుట్, అది అవుట్పుట్. అందులో పేపర్ వస్తుంది. ఇప్పుడు 3 అక్షరాల్లో మా ఫాదర్ ని తొందరగా పంపించానని మీ ఇంటిలో ఉన్నాడు అనుకో, లీవ్ శాంక్షన్ కావాలంటే టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. అలా ఆ ఫోన్స్ ఉన్నాయి కదా, అవి టెలిఫోన్ వైర్. ఇప్పుడు కరెంట్ వైర్లు ఎట్లా నడుస్తున్నాయో అప్పటి జమానాలో టెలిఫోన్ కి సంబంధించిన వైర్లన్నీ అలాగే పోల్ చేసి ఈ టైప్ లో వచ్చేది. ఇదేంటి సార్? ఇది చిన్న కోచ్. ఇది కోచ్, సింగిల్ కోచ్ ఉండేది అప్పుడు. ఏం తయారు చేశారు? ఇందులో ఏసీ, 2 టైర్, స్లీపర్ 2 టైప్స్ తరిక. ఒకటే కోచ్ లో ఏసీ ఉండేది, నాన్ ఏసీ ఉండేది. అది ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది ఏసీ ఫస్ట్ క్లాస్, అది స్లీపర్. చైర్లతోనే గుర్తుపట్టాలి అంతే. అక్కడ చైర్లతోనే గుర్తుపెట్టేవాళ్ళు. ఇంకో చైర్స్ ఇక్కడ స్లీపర్స్ ఏమో మామూలుగా ఉంటాయి. స్లీపర్ చైర్లు ఈ టైప్ లో ఉంటాయి. ఓకే, ఏసీ చైర్లు ఎలా ఉంటాయి? అవి లెదర్ సీట్. ఓకే, ఒకటే కోచ్ లో ఒక సైడ్ ఏసీ, ఒక సైడ్ స్లీపర్. భలే ఉంది. ఫస్ట్ కోచ్ ఇది. ఫస్ట్ కోచ్ సార్? ఫస్ట్ కోచ్. ఫస్ట్ తయారు చేసినప్పుడు. ఓకే, ఇదేంటి సార్? ఇది ఇంజన్, ఎలక్ట్రికల్ ఇంజన్. 2 టైమ్స్, 2 టైర్ అంటే 2 దిక్కుల మూతి. 2 దిక్కులకు నడుస్తుంటది. ఇప్పుడు ప్రజెంట్ కూడా అయ్యే కదా ఇప్పుడు నడిచేది అదే. ఫస్ట్ అది, ఆ తర్వాత ఫస్ట్ ఇంకొకటి అక్కడ చిన్న ఉంటది, ఇంకోటి ఉంటది, చిన్న ఉంటది. అది ఫస్ట్. ఆ తర్వాత ఇది తర్వాత ఇప్పుడు రీసెంట్ నడుస్తున్నాయి ఇవి. గూడ్స్ అప్పుడు ఇలా ఉండేది, ఓపెన్ గూడ్స్. ఒకప్పట్లో ఇలా పైన ఏం లేకుండా ఉండేది, ఓపెన్ గూడ్స్. ఓకే, ఇవేంటి సార్? ఇది ఎంఎంటీఎస్ మెట్రో. ప్రజెంట్ నడుస్తుంది, ఇదే నడుస్తుంది. ఓకే, తర్వాత ఓపెన్ గుడ్స్ తర్వాత ఇలా పైన వచ్చినాయి, టైప్ వచ్చినాయి. ఓకే, ఇది బొగ్గు ట్రైన్స్ సామాను ఇప్పుడు తీసుకుపోవడానికి ఇలా. ఇదేంటి సార్? ఇది ఓహో, ఇలా ట్రాక్ మీద నడుస్తుండే. అవునవునవును, చూసిన. ఇది క్రేన్. అవి సామాన్లు దింపడానికి క్రేన్ యూజ్ చేసేవాళ్ళు, రైల్వేలో ఉండేది.
కమర్షియల్ వాళ్ళ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఆహా క్రెయిన్స్. ఓకే. హెయిర్ పైప్ ఇది గంట మాస్టర్ దగ్గర ఉండేది, ట్రైన్ పోవడానికి గంట కొట్టడానికి. ఇది హెయిర్ పైప్. మనకు ఇంత అనేది ఉంటుంది, ఎయిర్ బండి నడిచేది ఎయిర్ తోనే. ఓకే. కోచ్ ఇంజన్ కింద పైలు ఉంటాయా, అవునవును, అది అవార్డు ఇచ్చింది అక్కడ పెట్టారు. ఆహా ఇది అవార్డు సార్. ఓకే ఓకే. ఇవన్నీ అవార్డ్సా సార్? ఇవన్నీ అవార్డ్స్ ఇచ్చినాయి. ఓకే. ఇది ఫస్ట్ ట్రైన్ మనకు కోయిల బొగ్గు ఇంజన్, ఫస్ట్ ఇంజన్ బొగ్గు ఇంజన్. ఓకే. ఏది సార్ ఫస్ట్ బొగ్గు ఇంజన్? ఇది. ఓకే. ఇది కూడా ఇప్పుడు మనకు నేను 1984 వరకు నడిచింది. 1984 దాకా నడిచింది. నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. నేను దెచ్చర్ల అని ఇక్కడ దగ్గర ఉంటది, అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళము. ఆ ఇంజన్ వస్తుంటే పోయి మేము ఒక ఇనుప బకెట్ తీసుకొని వాటర్ తెస్తాం. వాటర్ అంటే వేడి వాటర్ అయితే తీసేసి మళ్ళీ కూల్ వాటర్ పోసుకునే వాళ్ళు. ఎయిర్ తోనే నడుస్తుంది. ఎంత ఎక్కువ ఎయిర్ అయితే కూడా ఎయిర్ రాదు, ఒక ఆవిరి రాదు. ఎంత రావాలో మీడియం వస్తేనే ఆవిరి వస్తుంది. ఆ వాటర్ ని తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకునేవారు. ఆ వాటర్ గురించినేమో పిల్లల మందరం లైన్ కట్టేది. ఇనుప బకెట్ ఒకటి తెచ్చుకుంటే 4 స్నానాలు చేసేవాళ్ళం. ఓకే ఓకే ఓకే. ఇదేంటి సార్ ఇంజిన్? ఆ తర్వాత ఇదే బొగ్గు మళ్ళా ఈ టైప్ వచ్చింది. సెకండ్. ఆ తర్వాత ఇంజన్, ఇది డీజిల్ ఇంజన్. ఇది డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ ఇప్పుడు సెంట్రింగ్ కు వాడుతున్నారు ఇలాంటి ఇంజన్లు. ఆ తర్వాత ఇది ఇంజన్ డీజిల్. ఈ ప్రెజెంట్ ఉన్నాయి అనుకుంటా. ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ట్రైన్ ఇంజన్. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజన్ ఈ టైప్ లో ఉంటుండే. ఈ టైప్ చిన్న. ఓకే. ఆ తర్వాత అక్కడ చూపించాను చూడండి. ఇదేంటి సార్? ఇది డీజిల్ ఇంజన్. వన్ సైడ్. ఓహో, వన్ సైడ్ వెళ్తుంటది. ముందు సైడ్ ఉంటది, ముందు సైడ్, టూ సైడ్ ఉంటది. అయితే ముందు తిప్పుకొని రావాలంటే లాలా కూడా పోయి టర్న్ చేసుకొని వచ్చేది. వచ్చేది అక్కడ పోయి చేసుకొచ్చేది. ఇప్పుడు అలా లేకుండా టూ సైడ్. ఇది గుంటూరు ఆఫీసు. ఇది గుంటూరు ఆఫీస్ ప్రజెంటా సార్? ప్రజెంట్ గుంటూరు ఆఫీస్ ఇది. దీన్నే చంద్రబాబు నాయుడు దీన్ని చూసి ఇప్పుడు ఐటీ సిటీ కట్టించాడు మన తన హైదరాబాద్ లో. ఇదే మోడల్లో. అది కొంచెం హైట్ ఉంటది. ఇది 5 ఫ్లోర్లు, అది ఏమో 10 12 ఫ్లోర్లు. ఇదేంటి సార్? ఇది దీపము. అంటే ట్రాక్ మీద పనిచేసే వాళ్ళు అప్పుడు ఉండే వాళ్ళు కిరోసిన్ యూజ్ చేసి కురేషన్ గాలి కొడితే ఇది కాంచ అన్నట్టు దీపం పెడితే వెళ్తూరు వస్తుంది. నలుపు ఉంది కదా సార్? నలుపు ఉన్నా వస్తుంది. అది తోమలేక పెట్టి అట్లా ఉన్నందుకు నలుపు అయింది, కానీ తోమితే వైట్ అయిపోతుంది అది. ఓకే ఓకే ఓకే. మనకు రైల్వే ఇప్పుడు జూన్లు 26 జూన్లు. ఓకే. ఫస్ట్ ఒకటే జూన్ ఉండేది. మరాఠా సౌదర్న్, సౌత్ మరాఠా. ఓకే. ఇది సౌత్ మరాఠా రైల్వే. ఇది మోనోగ్రాఫ్. అంటే మనకు మోనోగ్రామ్ 3 అక్షరాలు ఉంటాయి ఇందులో. ఓకే ఓకే. SMR మోనోగ్రాఫ్. రైట్ రైట్ సార్. చూడడానికి కూడా ఎట్లా. ఇది ఒరిజినల్ ఫోటో సార్? ఇది ఒరిజినల్. ఫస్ట్ చేతితో దింపిన ఒరిజినల్ ఫోటో. కాచిగూడ అదే ట్రైన్ లో. ఇది ఖరగ్పూర్ స్టేషన్ ఇంజన్ తయారయ్యి వస్తుంది. ఖరగ్పూర్ స్టేషన్, ఖరగ్పూర్ వర్క్ షాప్. ఆల్ ఇండియాలో పెద్దది వర్క్ షాప్ అంటే ఖరగ్పూర్ వర్క్ షాప్. ఓకే 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 సార్. ఇంకా సార్ ఇంకేమున్నాయి సార్? ఉన్నాయి. ఇవేంటి? ఇవి మాస్టర్లు, ఫైన్స్మెన్లు, గార్డులు, డ్రైవర్లు పెట్టుకునే. ఓహో, ఇవి లైసెన్స్ పిల్లలు కూలీ. ఓకే ఓకే. కూలీలు ఇవి. ఒక నేమ్ ప్లేట్ లాంటివి. నేమ్ ప్లేట్ అనుకోండి. నేమ్ ప్లేట్ అయినా సార్? స్టేషన్ మాస్టర్ అనేది ఇది స్టేషన్ మాస్టర్ దగ్గర ఉండేది. ఇప్పుడు కూడా జెండాలు రెడ్ అలా ఉండేది. ఫస్ట్ ఇట్లా ఇంత హెవీ ఉండేది. ఇంత హెవీ ఉంది. మినిమం ఒక 3 kgs దాకా. ఓకే. ఇవేంటి సార్? ఇది మోనోగ్రాఫ్స్. ఏం మోనోగ్రామ్ సార్ ఇవి? ఇది రైల్వే సౌదర్న్ రైల్వే ఒకటి ఉంది, సౌత్ రైల్వే ఒకటి ఉంది. సౌత్ రైల్వే, సదర్న్ రైల్వే, మరాఠా, సౌదర్న్ మరాఠా రైల్వే. ఓకే.
ఇది రాజుల భవనము హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనకు నిజామ్స్ వాళ్ళు 1916లో మనకు స్టేషన్, ఈ బ్రిటిష్ వాళ్ళేమో రైలుని ఎక్కించే వాళ్ళు గారు, ఓకే ఓన్లీ వాళ్ళ సామాన్లు బాంబే నుంచి సామాన్ ఇక్కడ తెచ్చుకోవడానికి, ఇక్కడ నుంచి సామాన్లు అక్కడ జరుపుకోవడానికి ఓకే యూజ్ చేసారు. వీళ్ళు నిజామ్స్ వచ్చిన తర్వాత మనకు డెవలప్ చేశారు, లైన్స్ వేయడం కానీ పబ్లిక్ ని ఎక్కియడం కానీ. అప్పుడు రూపాయి చారానా పావులా అలా తీసుకునేవారు. ఫస్ట్ ఈ రాజు మహమ్మద్ అలీ పాషా ఫస్ట్ నిజామ్స్ రాజు రైల్వేని డెవలప్ చేసిందంటే ఇతనే. ఓకే ఈయన మన 1869 నుంచి 1911 వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఈ రాజు మహమ్మద్ అలీ ఖాన్ ఓకే 1911 నుంచి 1948 వరకు ఇచ్చి మనకు ఇది కాచిగూడని ఈ కాచిగూడని కట్టించింది ఏ రాజు సార్? కట్టించింది బ్రిటిష్ వాళ్ళే, కానీ ఉన్నది రాజులు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నిజామ్స్ ఉన్నారు ఈ ఇంట్లో. ఉన్న తర్వాత వీళ్ళు పోయేటప్పుడు మనకు పబ్లిక్ రైల్వే స్టేషన్ గా ఇది ఒక రాజులు ఉన్నారు. ఇది ఒక కోట లాంటిది కోట. దీని రాజులు వెళ్ళిపోతా రైల్వే స్టేషన్ గా మార్చారు. ఓకే ఓకే ఓకే. అయ్యే ఈ పిల్లర్స్ కూడా అవే అన్నట్టు. అవి పిల్లర్ కూడా అవి